హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి కీన్వాతో ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నానండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. కీన్వా ఉప్మా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. డయాబెటీస్ రాకుండా చేస్తుంది. ఏవైనా గుండెకి సంబంధించిన జబ్బులు కూడా తగ్గేలాగా చేస్తుందండి. కీన్వా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ ప్యాకెట్ చూపిస్తున్నాను చూడండి. కీన్వా సీడ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మనకి ప్యాకెట్ మీద ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో దీనిపైనే రాసి ఉంటుంది. నేనైతే 1 కప్పు కీన్వా సీడ్స్ని తీసుకుంటున్నాను. ముందుగా ఈ సీడ్స్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక 2 సార్లు చక్కగా కడిగేసుకోండి. ఇవి కడిగి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 to 7 గ్రీన్ చిల్లీస్ని వేసుకొని వేగనివ్వండి. గ్రీన్ చిల్లీస్ వేసి కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలిపేసుకోండి. చక్కగా ఆయిల్లో వేగనివ్వండి. ఇందులోనే కొద్దిగా క్యారెట్ ముక్కలని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి చిటికెడంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కలర్ కోసం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా చక్కగా అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉప్మా ఉడకడానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. కీన్వా సీడ్స్ 1 కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక 2 కప్పుల వాటర్ని వేసుకుంటే సరిపోతుందండి. 2 కప్స్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసేసుకోండి. సాల్ట్ మాత్రం తక్కువగానే వేసుకోవాలండి. సాల్ట్ కరిగేలాగా ఒకసారి అంతా కలిపేసుకొని మరి కాస్త బాయిలింగ్ చేసుకోవాలి వాటర్ని. ఇలా ఈ విధంగా బాగా బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా మనం కీన్వా సీడ్స్ని కడిగి తీసుకున్నాం కదా, అవి ఇందులోకి వేసేసుకోండి. కీన్వా సీడ్స్ని మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా కాస్త అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే అండి. మనకి వాటర్ అనేది ఇగ్గితే సరిపోతుంది. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకొని చూస్తున్నారా, కాస్త దగ్గర పడిపోయింది. మరొక 1 మినిట్ పాటు స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పక్కకు దింపేసిన తర్వాత మన కీన్వా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. డయాబెటీస్ రాకుండా చేస్తుంది. అలాగే గుండెకి సంబంధించిన జబ్బులు కూడా రాకుండా చేస్తుందండి. కీన్వాలో మనకి ఎక్కువగా పోషకాలు లభిస్తాయి. ఇందులో ప్రోటీన్, అలాగే ఐరన్, ఫైబర్, కాల్షియం, అలాగే జింకు, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉంటాయండి. ఇది తినడం వల్ల హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. కీన్వాలో మనకి పీచు ఎక్కువగా ఉండడం వలన పొట్ట నిండుగా ఉన్నట్లుగా ఉంచుతుందండి. సో కీన్వాలో ఎక్కువగా ప్రోటీన్లు లభిస్తూ ఉంటాయి. మినరల్స్ ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా చాలా ఉపయోగపడతాయండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ, హెల్దీ రెసిపీ కీన్వా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.